హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సరళ హెవెన్. ఈరోజు మిరియాల అన్నం ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తానండి. చాలా ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్ అండి. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకొని మిక్సీకి వేసుకుందామండి. మిక్సీకి వేసేటప్పుడు కూడా మరీ స్మూత్గా వేయకూడదు, కొంచెం బరగ్గా వేసుకుందామండి. లేకపోతే రోల్ ఉంటే రోల్లో కూడా దంచుకోవచ్చు మనము. మిక్సీకి వేసాక పౌడర్ అయినాక పక్కన ఉంచుకుందాము. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ కట్టర్లో వేసి కట్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. కట్టర్లో కట్ చేసుకుందామండి. మిరియాల అన్నం అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్సుల్లోకి అయితే మనం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఎలా వచ్చిందో మళ్ళీ నాకు కామెంట్లో పెట్టండి, ఎలా వచ్చిందని. మళ్ళీ కట్ చేసి ఇలాగా గిన్నెలో ఉంచుకున్నాను. కొంచెం జీడిపప్పులు తీసుకున్నాను, ఇవి తిరగమాతకండి. మళ్ళీ కొంచెము శనక్కాయ పప్పు తీసుకున్నాను. కొంచెం శనక్కాయ పప్పు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది అయితే డ్రై రోస్ట్ చేసి పక్కన ఉంచుకుంటారు. నేనేమి ఇంకా ఎలాగా ఆయిల్ వేస్తున్నాను కదా, ఆయిల్లోనే వేగుతుందిలే అని ఆయిల్లో వేసుకుంటున్నాను. 1 స్పూను ఆయిల్ వేసుకుందాము. బాండలు పెట్టుకొని, కొంచెం వెడల్పాటి బాండలు ఉంటే ఇంకా బాగుంటుంది మనం అన్నము కలిపెట్టేదానికి. మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి కరిగే కొంది స్మెల్ భలే వస్తూ ఉంది. కొంచెం ఆవాలు, కొంచెం ఉద్దిపప్పు, కొంచెం పచ్చెనపప్పు ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత శనక్కాయ పప్పు, జీడిపప్పు వేసుకుందామండి. వేసుకొని ఇది కూడా అటు ఇటు కలిపెట్టాక సన్న మంటలోనే కలిపెట్టాలండి, లేకపోతే మాడిపోతుంది. కొంచెం డ్రై రోస్ట్ అయ్యాక మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు చిటపటలాడుతుంది. చిటపటలాడాక ఈ ఆనియన్స్, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి నేను ఫ్రై చేస్తున్నానండి. ఇది ఫ్రై అయ్యాక జీలకర్ర, మిరియాలు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ ఎత్తి ఇందులో వేసుకోవడమే. నేను ఫస్ట్ ఎందుకు వేయలేదంటే మిరియాలు జీలకర్ర పౌడర్ మాడిపోతుందండి, అందుకు వేయలేదు. తర్వాత ఆనియన్స్ వేగాక వేస్తే మాడదు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇట్లయితే. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అటు ఇటు బాగా రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత అన్నం ఉడికించిన అన్నాన్ని ఇందులో వేసుకొని గెంటితో అటు ఇటు కలిపెట్టుకోవడమేనండి. తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. లంచ్ బాక్సుల్లోకి పిల్లలకి క్విక్గా అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.